ఓపెన్ టాక్కి స్వాగతం. అబద్ధాలంటేనే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా వాస్తవం అదే. అనేక సందర్భాల్లో చెప్పాం, ఆధారాలు కూడా చెప్పాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పుకునే నాడు నేడు మీద కూడా అదే పచ్చి అబద్ధాలు. వాస్తవానికి ట్యాబులు పంపిణీ కార్యక్రమం పెట్టి దాని ఒక రాజకీయ కార్యక్రమంలో మార్చేశాడు. మనం గతంలో కూడా మాట్లాడాం. విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, పెళ్ళాల గురించి గతంలో కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఏదో కానుక సందర్భంగా. సో ఇప్పుడు కూడా అలాగే రాజకీయ వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయటం. అసలు మీరు సభ ఎవరి ముందు పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు? రాజకీయాలకును అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు మధ్య ఒక గీత అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని జరిపేశాడు. అది ప్రభుత్వ కార్యక్రమమో తెలియదు, లేకపోతే రాజకీయ సభో తెలియదు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఆ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక నిన్న నాడు నేడుకు సంబంధించి కూడా అడ్డగోలు అబద్ధాలు. రెండో దశలో పెట్టింది 3,500 కోట్లు సుమారు అయితే 8,000 కోట్లు నేను నాడు నేడుకు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. అరే బాబు, అధికారిక లెక్కలే. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి నాడు నేడు పోర్టల్లోకి వెళ్ళి చూస్తేనే అందులో 3,500 కోట్లు సుమారు పెట్టినట్టుగా కనపడుతుంది. మరి 8,000 కోట్లని నువ్వెలా చెప్పావు రెండో దశలో పెట్టింది? పోనీ ఈ 3,500 కోట్లతో ఏమన్నా పనులు పూర్తి చేసావా అంటే అది కూడా లేదు. అసంపూర్తి పనులు 4.5 ఏళ్ళు గడిచినా నేటికి కూడా సగం పనులు పూర్తయి విద్యార్థులు మధ్యలో అవస్థలు పడుతున్నారు. ఇది రెండింటికి జట్ట రేవళ్ళలాగా ఉంది. ఎలాగుందంటే వీళ్ళ నిధులు ఎవరు? కాంట్రాక్టరా పనిచేయడు, మధ్యలో నష్టపోయేది ఎవరు? విద్యార్థులు. వాళ్ళు చెట్టు కిందో పొట్టుకుందో లేదో ఉన్న గదుల్లో ఇరుక్కుని కూర్చోవడమో చేయాలి తప్ప. ఎందుకంటే మధ్యలో ఆగిపోయినాయి భవనాలన్నీ. ఎందుకు ఆగిపోయినా అంటే నువ్వు బిల్లు లేవు. పోనీ నువ్వు చేసింది చెప్పుకో, తప్పులేదు. నువ్వు 100 కోట్లు పెడితే 100 కోట్లు, 1000 కోట్లు పెడితే 1000 కోట్లు పెట్టానని చెప్పుకో, తప్పులేదు. సరే, అవన్నీ ఎంత కమిషన్ రూపంలో తిన్నారు ఏంటి అనేది అది పక్కన పెడదాం. నాడు నేడు పనుల్లో నువ్వు చేసిన పనుల్లో ఎన్ని నాసిరకం పనులు పడలేదు. నువ్వు నాడు నేడు పనులు చేసిన మన్నాడే పెచ్చులుడి కింద పడి, నువ్వు నాడు నేడు చేసిన మన్నాడే ఆ వరద నీరు వచ్చి ఆటల్లోకి వెళ్ళిపోయింది. సో అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి సరే, అవన్నీ ఇప్పుడు సందర్భం కాదనుకోండి. మొత్తానికి పెట్టిన ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటే, పైగా ఇచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో, విద్యా కానుక ఇచ్చాడో, ఆ విద్యా కానుక మీద కూడా అడ్డగోలు అబద్ధాలు. సో అన్ని అబద్ధాలే. ఒకసారి చూడండి, విద్యారంగంపై అవాస్తవాల ప్రచారం. మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నిజం చెప్తే తల వెయ్యి ఒక్కలు వద్దని శాపం ఏమైనా ఉందేమో మనకైతే తెలియదు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. చేయని ఖర్చును చేసినట్లుగా ప్రచారం. ఎందుకు ఆ దొంగటి ప్రకటనలో నాకైతే అర్థం కాల. నాడు నేడు రెండవ దశకి చేసిన మొత్తం వ్యయం 3,509 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 8,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా డబ్బా కొట్టుకున్నాడు. పైగా ఈ ఏడాది 39 లక్షల మందికి విద్యా కానుక ఇచ్చి 43 లక్షల మందికి ఇచ్చినట్టుగా చెప్పాడు. అంటే ఎంతమందిని పెంచేశాడు? దాదాపు 4 లక్షల మందిని కలిపి చెప్పుకున్నాడు. ఇక్కడ 3,500 కోట్ల రూపాయలు పనులు చేసి 8,000 కోట్లు చేశానన్నాడు. సరే, ఎవడైనా 3,500 కోట్లు పని చేస్తే 4,000 కోట్లు చేశానని చెప్తే అదొక రమారమి అంచనాతో చెప్పాడేమో అనుకుందాం. కానీ ఇక్కడ నువ్వు ఎంత చెప్పావు? దాదాపు 5,000 కోట్లకు పైగా అబద్ధం ఆడేసావు. నువ్వు 4,500 కోట్లు నువ్వు అబద్ధం ఆడేవు కదా సుమారు. ఎక్కడేం చేసావు? విద్యా కానుక ఇచ్చింది 39 లక్షల మందికి. నువ్వు అదే మొక్క చెప్పొచ్చు కదా, 43 లక్షల మందికి ఇచ్చానని చెప్పాడు. మరి ఎందుకు ఈ దొంగ ప్రచారం? అది కూడా ఎన్నికల దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ దొంగ ప్రచారం? చెయ్యిందాన్ని కూడా చేసినట్టుగా ఎవరిని మోసం చేద్దామని 2 ఏళ్ల కిందటి లెక్కలతో మాయ చేసే యత్నం. అమ్మఒడి, విదేశీ విద్య అన్నింటా కాకి లెక్కలే. కళ్యాణమస్తు, సాదీ తోఫాకు చేసిన వ్యయం విద్యారంగం అభివృద్ధికి అన్నట్టుగా కలరింగు. ఇక్కడ వచ్చే అసలు సమస్య ఎక్కడ వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం లెక్కలతో మాయ చేసే ప్రయత్నం చేశాడు ఒకటి. సో అది పక్కన పెడదాం. ఇక అమ్మఒడి, విదేశీ విద్య అన్నింటిలోనూ కాకి లెక్కలే. అమ్మఒడే కాదు, విదేశీ విద్య కాదు, అన్నిటిలో కూడా ఆయన మేము 10 మందికి చేసామని చెప్తే 5 మందికే సాయం చేసి ఉంటాడు, 10 మందికి చేసి ఉండడు. మేము 100 రూపాయలు ఖర్చు పెట్టామంటే అక్కడ 50 రూపాయలే ఖర్చు పెట్టి ఉంటాడు, 100 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాడు. ఈ విధంగా అన్ని దొంగ లెక్కలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుతున్నాడు. ఇక కళ్యాణమస్తు, షాదీ తోఫాకు చేసిన వ్యయం విద్యారంగ అభివృద్ధికి అన్నట్లుగా కలరింగ్ అంట. ఇది ఎక్కడ దిక్కుమాలిన విధానం నాకు అర్థం కాల. వాస్తవానికి కళ్యాణమస్తు, షాదీ తోఫాకి విద్యారంగానికి సంబంధం లేదు. బట్ వాటిలో వ్యయం చేసి దాన్ని విద్యారంగానికి లింక్ చేశాడు. మరి ఎలా లింక్ చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డికి లేదా ఆ లింక్ చేసిన వాళ్ళకే తెలియాల. పత్రికల్లో కూడా ప్రతిసారి పచ్చి అబద్ధాలే. నిన్నగాక మొన్న వైసీపీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేసుకున్నారు? అంగన్వాడీలకు 7,000 నుంచి 11,500కు మేము పెంచామని చెప్పి అలా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. సిగ్గుశరం ఉందా? అంగన్వాడీ కార్యకర్తలకు 7,000 నుంచి 10,500 చేసింది చంద్రబాబు గారు. 2018 జూన్లో జీవో ఇచ్చి పెంచారు కదా. దాన్ని నేను పెంచానని చెప్పాడు. పెంచింది 1000, కానీ మొత్తం 4,500 నేను పెంచానని చెప్పుకున్నాడు.
అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి సహాయకులుగా ఉండేవారికి చంద్రబాబు నాయుడు గారు 4,000 నుంచి 6,000 చేస్తే జగన్మోహన్ రెడ్డి 7,500 చేశాడు, అంటే 1,500 పెంచాడు. కానీ 4,000 నుంచి 7,500 నేనే చేశానని చెప్పుకున్నాడు. 3,500 నేను పెంచానని చెప్పుకున్నాడు. ఎంత పచ్చి అబద్ధం, ఎంత దగ. ఇకపోతే పింఛను, గతంలో గెలిచిన కొత్తలో పింఛను చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రావడానికంటే ముందే 2,000 పింఛను అందరూ తీసుకున్నారు కదా. తీసుకున్న పింఛను అయితే తగ్గదు కదా ఎవరికి. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు పింఛను ఇచ్చాడు, దాన్ని 2,250 జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన మన్నాడే అత్యంత ఘోరంగా చౌకబారుగా ఫేక్ ప్రచారం చేసుకున్నారు. 2,000 పింఛను ఎవరు చేశారు, ఎవరి హయాంలో చేశారు, ఎవరి హయాంలో 2,000 తీసుకున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. పింఛనర్లు 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసే దాన్ని పక్కన పడే 1,000 రూపాయలు ఆయన ఇస్తాడని 2,250 అంటే 1,250 నేను పెంచానని చెప్పాడు. కానీ పెంచింది 250. నువ్వు 3,000 ఇస్తానని మోసం చేసి 250 పెంచావు. ఈ విధంగా నాడు నేడు బడులు కూడా మాయే. 10 బడుల్లో పనులు చేస్తే 100 బడుల్లో పనులు చేసామని చెప్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు చెప్తాడు కానీ పూర్తి చేసిన బడులను ఎందుకు చెప్పడు? గతంలో నాడు నేడు విషయం మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొత్తలో మీరు పాత పాఠశాలల ఫోటోలు తీసి పెట్టుకోండి, 2 ఏళ్ల తర్వాత కొత్త పాఠశాలల ఫోటోలు పెట్టుకోండి, దశ దిశ మొత్తం మార్చేస్తామని చెప్పాడు. 2 ఏళ్ళు ఆయన చెప్పిన సమయం 2 ఏళ్ళు. కానీ ఈ రోజుకి 4.5 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ పాఠశాలలు పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ సగంలో వదిలేస్తున్నారు. దీంతో ఉన్న పాఠశాలను పడగొట్టేసి కొత్త గదులు కట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఇరుకు గదుల్లో అడ్జస్ట్ అవుతున్నారు. అనేక వార్తలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. చెట్టు కింద చదివిన విద్యార్థులు ఉన్నారు, అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, లేదా ఒకే గదిలో 2 తరగతులను పెట్టి పాఠాలు చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. కారణం ఈ నాడు నేడు పనులు బిల్లులు చెల్లించక అసంపూర్తిగా మధ్యలో ఆగిపోవటం. అదే నేడు విద్యార్థులకు శాపంగా మారింది. నిజంగా మంచి జరిగితే విద్యార్థులైనా తల్లిదండ్రులైనా మంచి జరిగిందని చెబుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఈ మధ్యలో ఎక్కడైతే పాఠశాలలు ఆగిపోయాయో ఆ పిల్లల అవస్థలు చూసి వాళ్ళే తిట్టుకునే పరిస్థితి. బంగారం లాంటి బిల్డింగ్ ఎవడ పడగొట్టమన్నాడా, నిన్ను ఎవడ కట్టమన్నాడయా? పోనీ పడగొట్టి 4 ఏళ్ళు 3 ఏళ్ళ ఏళ్ల తరబడా ఏదైనా ఒక 6 నెలలు 3 నెలలు 6 నెలల్లో పూర్తి చేసేవాళ్ళ విద్యా వ్యవస్థలో ఏళ్ల తరబడి చేయటువంటి కుదురుద్దా? కుదరదు. కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఈరోజు విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. మళ్ళీ నిన్న సభ ఏర్పాటు చేసి అడ్డగోలు అబద్ధాలు. ఏ ప్రభుత్వం అయినా చేసిన అభివృద్ధిని చూపించి గొప్పలు చెప్పుకుంటుంది. కానీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా చేయని దానిని చేసినట్టుగా చూపించి గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ఇవ్వని విద్యా కానుకలను ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటుంది. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా, నువ్వు చేసింది ఏదైనా ఉంటే రూపాయి చేస్తే రూపాయి చేశానని చెప్పు, 100 రూపాయలు చేస్తే 100 రూపాయలు చేశానని చెప్పు. అది ప్రజలు నమ్ముతారు, దానికి విశ్వాసనీయత ఉంటుంది. అంతేగాని నేను 100 రూపాయలు చేసేసి 1,00,000 రూపాయలు చేశాను, లేదా 10 రూపాయలు చేసేసి 100 రూపాయలు చేశానంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అంటే ఇవన్నీ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కాకి లెక్కలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు విద్యారంగంలో ఎంత పెట్టాడు అనేది సాధారణ ప్రజలకు అర్థమవుద్దా? అర్థం కాదు కదా. దాని మీద అవగాహన ఉన్నవాడికి అయితే ఇదేంట్రా బాబు ఇటు పెట్టింది 3,500 కోట్లు కదా, సెకండ్ ఫేజ్లో 8,000 కోట్లు పెట్టాను అంటున్నాడేంటి, ఆయన పోర్టల్లోకి వెళ్ళి చూసినా 3,500 కోట్లే కనపడుతుంది కదా అని అంత అవగాహన సాధారణ ప్రజలకు ఉండదు. ఓకే పెట్టాడేమో, వాళ్ళ చేతిలోకి వచ్చే డబ్బులు అయితే వాళ్ళకి అర్థమవుద్ది, ఏమో పెట్టాడేమో అనుకుంటారు. బట్ అందుకనే ఎవరికీ తెలియదనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజలను మోసం చేసి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండగా అనేక అబద్ధాలాడి గెలిచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నాడు. నాడు పింక్ డైమండ్ మొదలు పెడితే వివేకాన్ని చంద్రబాబు చంపాడని నరాసుర రక్త చరిత్రను రాశాడు. డేటా చోరీ జరిగిందన్నాడు, 35 మంది కమ్మడి ఎస్పీలు అన్నాడు, అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ అన్నాడు, పోలవరం పట్టిసీమలో అవినీతి అన్నాడు. ఏ ఒక్కటి కూడా నిజమని నిరూపించలేదు. సరిగదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ అబద్ధాలని తేలింది. పింక్ డైమండ్ లేదని తేలింది కదా, డేటా చోరీ జరగలేదని కేంద్రం చెప్పింది కదా, అలాగే 35 మంది కమ్మడి ఎస్పీలు అబద్ధం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరే ఒప్పుకున్నారు కదా. ఇలా 1-2 బాబాయిని చంపింది ఎవరో వైఎస్ఆర్ సుర రక్త చరిత్రగా మారింది కదా, అది అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ మీ ఎంపీ తండ్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, మీ ఎంపీ కూడా అందులో ఉన్నాడు కదా, మీ తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా నోటీసులు వచ్చాయి కదా. సో ఇలాగ అన్నీ కూడా ఫెయిల్ అయ్యారా లేదా? కాకపోతే ఎన్నికలు అయిపోయాయి. జరిగింది ఏంటి అనేది ప్రజలకు తెలిసేలోపు ఎన్నికలు అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఈ అబద్ధాలను పట్టుకుని చేయని దాన్ని చేసినట్టుగా, అవ్వని దాన్ని అయినట్టుగా భ్రమ కల్పించి ప్రజల్లో ఒక అభూత కల్పన కల్పించి ఏదో గొప్పగా చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా దానికి వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ వత్తాసు పలకటం. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి నోటికి ఏది చెప్తే అది నిజమేనన్నట్టుగా
గుడ్డిగా గుడ్డెద్దొచ్చి చేలో పడినట్టుగా ప్రచారం చేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు ప్రచారంతో ఏదైతే నాడు నేడు పనులు కానివ్వండి, విద్యా కానుక విషయంలో కానివ్వండి అడ్డంగా దొరికిపోయాడు, చేయని దానిని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నాడు. ఎప్పటికైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటలను ఒకసారి గమనించాలి. లేకపోతే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేస్తే అంతకు రెండింతల అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తాడు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయడు.